తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. కేటీఆర్ జగిత్యాల పర్యటనకు వెళ్తుంటాం, ముఖ్యంగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లి భేటీ కానుంటాం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఇవాళ మధ్యాహ్నం కరీంనగర్లోని R&B గెస్ట్ హౌస్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజాప్రతినిధులతో కేటీఆర్ సమావేశమై తర్వాత జగిత్యాలకు వెళ్లి జీవన్ రెడ్డితో చర్చలు జరపనున్నారు. దీంతో జీవన్ రెడ్డి బీఆర్ఎస్లో చేరటం లాంఛనమే అనే సంకేతాలు వస్తున్నాయి. సుదీర్ఘకాలం కాంగ్రెస్లో ఉండి రాజీనామా చేసిన జీవన్ రెడ్డి తదుపరి అడుగు ఏంటని దానిపై ఉత్కంఠ నెలకొంది. మొదటి నుంచి బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతారని ఊహాగానాలు ఉన్నా ఇప్పుడు కేటీఆర్ పర్యటనతో జీవన్ రెడ్డి గులాబీ గూటికి వెళ్తారన్నది స్పష్టమైంది. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రమణ నాటి తెలుసుకుందాం. రమణ, చెప్పండి. సో గత 10 రోజుల క్రితం కూడా ఇదే చర్చకు వచ్చిన పరిస్థితి కూడా మనం చూసాం. ఆయన కాషాయ దుస్తులు ధరిస్తారా లేకపోతే పింక్ కార్ ఎక్కుతారా అని. సో ప్రస్తుతం కేటీఆర్ జగిత్యాల వెళ్తున్నారు, ఆయనతో ముచ్చటించబోతున్నారు. ఎటువైపు వెళ్తున్నాయి పరిణామాలు, ఏంటి మీద ఇన్పుట్స్? హరి, ఖచ్చితంగా ఇది ఒకటి రాజకీయంగా కీలక పరిణామం అని చెప్పుకోవచ్చు తెలంగాణ రాష్ట్రంలో. ఎందుకంటే దాదాపు 4.5 దశాబ్దాల ప్రయాణాన్ని తెంచుకొని ఆయన కాంగ్రెస్ పార్టీకి జీవన్ రెడ్డి రాజీనామా చేసిన తర్వాత ఆయన ప్రయాణం ఎటువైపు అనే ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతారు, కారెక్తారనే ఒక ముమ్మరమైన ప్రచారం జరుగుతున్నప్పటికీ ఆయన బీజేపీ వైపు కూడా చూసే అవకాశాలు లేకపోలేదు అనే ప్రచారం కూడా ఉంది. ఈ నేపథ్యంలో అంటే ఆయనకు అలాంటి ఆహ్వానాలు కూడా ఇరు పార్టీల నుంచి అందాయి. అయితే ఈ రోజు అధికారికంగా ముఖ్యంగా ఇంతకాలం జరుగుతున్న ప్రచారానికి ఒక అధికారికంగా ఒక ముద్ర పడడం ఉంది. ఎందుకంటే మనం చూడవచ్చు, ఈ రోజు కేటీఆర్ జైత్యాల్లో జీవన్ రెడ్డి ఇంటికి వస్తున్నారు. ఆయనతో పాటుగా ముఖ్య నేతలు, ముఖ్యంగా మాజీ ఎంపీ వినోద్తో పాటుగా మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, వీళ్ళంతా కూడా వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో ఆయనను పార్టీలోకి ఆహ్వానించున్నారు. అయితే మొత్తంగా బీఆర్ఎస్ పార్టీ ఈ నెల ఏప్రిల్ 27న ఒక ప్లీనరీ నిర్వహించబోతుంది. అయితే మినీ ప్లీనరీలను కూడా జిల్లాల్లో నిర్వహించాలని ఒక యోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలో అది మొత్తంగా మెయిన్ ప్లీనరీనే కరీంనగర్ వేదికగా నిర్వహిస్తారా లేకుండా మినీ ప్లీనరీ నిర్వహిస్తారా అనేది చూడాల్సి ఉంది. ఈ క్రమంలో కేటీఆర్ మొదట కరీంనగర్కి వస్తారు. R&B గెస్ట్ హౌస్ లో బీఆర్ఎస్ ముఖ్య ప్రజాప్రతినిధులతో భేటీ అవుతారు. ఇక్కడ పరిణామాలను చర్చిస్తారు, ప్లీనరీకి సంబంధించిన అంశాలను కూడా చర్చించున్నారు. ఆ తర్వాత ఇక్కడ నుంచి జీవన్ రెడ్డి ఇంటికి జైత్యాలకు రానున్నారు. జీవన్ రెడ్డి ఇంట్లో ముఖ్యంగా ఆయన కలిసిన తర్వాత ఆయనతో ప్రస్తుత రాజకీయ పరిణామాలు, కాంగ్రెస్ లో ఆయన ఎదుర్కొన్న అవమానాలు, ఇవన్నీ కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత మొత్తంగా తనను పార్టీలోకి ఆహ్వానించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆ తర్వాత జీవన్ రెడ్డి ఏం మాట్లాడతారనేది మాత్రం ఖచ్చితంగా ఆసక్తికరమైన పరిణామం. ఎందుకంటే మొత్తంగా ఈ బీఆర్ఎస్ లోకి వెళ్తారా బీజేపీలోకి వెళ్తారా అనే ఒక తీవ్రమైన ప్రచారం జరిగిన నేపథ్యంలో ఖచ్చితంగా అంటే మొదటి నుంచి కూడా ఆర్ఎస్ఎస్ కు బీజేపీకి జీవన్ రెడ్డి కొంత వ్యతిరేకంగానే ఉన్న సంకేతాలను మనం చూస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ లోకి వెళ్తారు, గులాబీ కండువా కప్పుకుంటారనే ఒక స్పష్టత కూడా వచ్చింది. ఈ క్రమంలో కేటీఆర్ కూడా రావడంతో మొత్తంగా జీవన్ రెడ్డి ఎలాంటి నిర్ణయాన్ని వెలువరుస్తారనే ఒక ఆసక్తి అయితే మనకు కనిపిస్తుంది. దీంతో మొత్తంగా జైత్యాల రాజకీయాలు పూర్తి ఒక ఉత్కంఠగా, ఒక ఆసక్తికరంగా కనిపిస్తున్నాయి. హరి, ఆల్ రైట్, ఏదైనా హామీలు తీసుకునే అవకాశం ఉందా రమణ? అంటే ఏదైనా ప్రతిపాదనలు కేటీఆర్ ముందు ఉంచడం కానీ, కాంగ్రెస్లో తనకు దక్కనివి ఇక్కడ బీఆర్ఎస్లో ఏదైనా ప్రతిపాదించే అవకాశం ఉందా? క్లుప్తంగా చెప్పండి, వీ హ్యావ్ టైమ్డ్ అవుట్. అంటే ముఖ్యంగా హరి మనం చూస్తే ఖచ్చితంగా అయితే ఇప్పుడు చాలా ఇంపార్టెంట్, మీరు అడిగిన ప్రశ్న చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి బయటకు వచ్చిన తర్వాత దానిపైన కాంగ్రెస్ పార్టీ పైన ఈ పరిణామం ఏ విధంగా ఉంటుందనే ఒక ఆసక్తికరమైన చర్చతో పాటుగా మొత్తంగా జీవన్ రెడ్డి రావడం వల్ల బీఆర్ఎస్ దాన్ని ఎట్లా ఉపయోగించుకుంటుంది అనే ఒక చర్చ కూడా జరుగుతుంది. మరొకవైపు కాంగ్రెస్ లో తాను అవమానాలు ఎదుర్కొన్నా అని చెప్పేసి ఆరోపణలు గుప్పించిన జీవన్ రెడ్డి ఇప్పుడు బీఆర్ఎస్ కారెక్కిన తర్వాత కాంగ్రెస్ ను ఎట్లా ఫైట్ చేయబోతున్నాడు అనేది కూడా ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆయన కొన్ని హామీలు అడిగే అవకాశం ఉంది. మరొక వైపు ఆయనకు అంటే కేకే లాగా ఒక కార్యదర్శి పదవిలో ఆయన కూర్చోబెట్టనున్నట్టుగా కూడా ఒక ప్రచారం జరుగుతుంది. మొత్తంగా ఈ రోజు దానిపైన ఒక స్పష్టత వచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. హరి, రైట్ రమణ, థాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.